ఏది అయినా ఆచి చికెన్ మసాలా. ఎన్టీఆర్ జిల్లా కంచుకచర్ల మండలం కీసర టోల్ ప్లాజా వద్ద సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. దాదాపు 2 గంటల పాటు శ్రమించిన అధికారులు కారుపై పడిపోయిన ట్యాంకర్ లారీని పక్కకు తరలించారు. కారులో ఉన్న 4 చనిపోయారని భావిస్తున్నారు. కారు నెంబర్ ఆధారంగా దాని ఓనర్ బొడ్డులూరి శ్రీనివాస్ గా గుర్తించారు. ఆయన ఏపీ తెలంగాణ హైకోర్టులో సీనియర్ న్యాయవాదిగా ఉన్నారని తెలుస్తోంది. ఇక మధ్యాహ్నం టోల్ ప్లాజా దగ్గర ఘోర ప్రమాదం జరిగింది. బ్రేకులు ఫెయిల్ కావడంతో అదుపు తప్పిన లారీ కారుపై బోల్తా పడింది. ఈ ప్రమాదంలో కారు పూర్తిగా నుజ్జు అయింది. టోల్ ప్లాజా సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి యశ్వంత్ అందుబాటులో ఉన్నారు. యశ్వంత్, కారు నెంబర్ ఆధారంగా శ్రీనివాసరావుగా గుర్తించడం జరిగింది. అయితే చనిపోయిన 4 ఒకే కుటుంబానికి చెందినవారా? డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? రైట్ సునీత, ఏదైతే ఎన్టీఆర్ జిల్లాలోని ఈ రోజు చోటు చేసుకున్న ప్రమాదం ఒక ఉదయ విధానంగా కనిపిస్తుంది. ఏదైతే లారీ బ్రేకులు వేలయ్యి అతివేగంగా ముందు ఉన్నటువంటి BMW చెందినటువంటి కారుపై కూడా ఒక్కసారిగా బోల్తా పడింది. ఈ బోల్తా పడిన సమయంలో కూడా కారులో 4 ప్రయాణిస్తున్నట్లయితే మాత్రం ప్రస్తుతానికి గుర్తించారు. ఎవరు అనేది కూడా ఇంకా స్పష్టత రాని పరిస్థితి ఉంది. కానీ అక్కడ ఉన్నటువంటి కారు నెంబర్ ఆధారంగా అయితే మాత్రం కూడా ఎవరనే దానిపై కూడా ఆ పోలీసులు ఎంక్వైరీ చేయగా ఇది ఉభయ 2 తెలుగు రాష్ట్రాల్లో చెందినటువంటి ఒక సీనియర్ న్యాయవాది బొడ్డు శ్రీధర్ అయితే మాత్రం కూడా పోలీసులు గుర్తించారు. కానీ దాంట్లో ఉన్న 4 వ్యక్తులు వీరి కుటుంబ సభ్యులా లేకపోతే వేరే వారు ఎవరైనా ఉన్నారనే దానిపై కూడా పోలీసు అయితే మాత్రం విచారణ జరుగుతుంది. కానీ ఆ లారీ కింద ఉన్నటువంటి కారుని రెస్క్యూ చేసి కూడా బయటకు తీసే పరిస్థితి అయితే ఉంది. కానీ సిమెంట్ లారీ అవ్వటం, అదేవిధంగా సిమెంట్ లోడులో ఉన్నటువంటి లారీ కావడంతో లారీ కింద ఉన్నటువంటి కారు పూర్తిగా ధ్వంసమైన పరిస్థితి ఉంది. కానీ లారీని 3 క్రేన్లు 2 JCBల సహాయంతో మాత్రం కూడా లారీని రెస్క్యూ చేసి దానికి ఉన్నటువంటి లారీ తొలగిస్తే కనుక కారులో ఉన్నటువంటి ఎవరు అనేది కూడా తెలిసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. కానీ అక్కడ ఉన్నటువంటి లారీలో ఉన్నటువంటి సిమెంట్ అదేవిధంగా లారీ ఓవర్లోడ్ ఉండటం వల్ల కూడా లారీ తీసేందుకు అతి కష్టంగా అయితే మారింది. దీంతో కూడా ఇప్పటికే 3 భారీ క్రేన్లు కూడా అక్కడ కేంద్ర టోల్ గేట్ వద్ద పిలిపించారు. దాంతో పాటుగా అక్కడ ఉన్నటువంటి 2 JCBలు ఏదైతే ఉన్నాయో వాటిని కూడా అక్కడ పిలిపించి వాటితో పాటుగా రెస్క్యూ చేసి అక్కడ లారీని తీసి బయటికి పెట్టే ప్రయత్నం అయితే చేస్తున్నారు. సుమారు అర్ధగంట నుంచి కూడా ఈ రెస్క్యూ ఆపరేషన్ జరుగుతున్నప్పటికీ కూడా లారీలో నుంచి లారీ కొంచెం కూడా జరగని పరిస్థితి ఉంది. మరొక 2 భారీ క్రేన్లు తీసుకొచ్చి ఆ క్రేన్ల ద్వారా కూడా ఈ లారీ ఆ కారులో ఉన్నది ఎవరు అనేది కూడా గుర్తించే అవకాశం ఉంది. దాంట్లో ఉన్నటువంటి ఇటు బొడ్డు శ్రీధర్ ఫ్యామిలీ లేదా ఫ్రెండ్సా లేదా ఏదైనా కోర్టు పరమైన ఉన్నటువంటి లాయర్లు అనేది కూడా తెలియాల్సిన పరిస్థితి ఉంది. కానీ ఇటు తెలంగాణలో కానివచ్చు, ఇటు ఆంధ్రాలో కానివచ్చు, 2 హైకోర్టులో కూడా ఇతను సీనియర్ న్యాయవాదిగా ఉన్నారు. పలు క్రిమినల్ కేసులు కానివచ్చు, వివిధ పెద్ద కేసులు కూడా వాదించేందుకు కూడా ఇతను పెద్ద పేరున్న లాయర్ కూడా వీళ్ళు పోలీసులు అయితే గుర్తించారు. దీంతో పాటు ఇప్పటికి కూడా ఇదేమన్నా కేసు పని మీద ఈ టైపు హైదరాబాద్, విజయవాడ హైకోర్టుకు వెళ్తున్నారనేది కూడా పోలీసులు ఇన్వెస్టిగేషన్ లో ఉంది. వాళ్ళకి ఎవరు ఏంటనేది కూడా పూర్తి ఆధారాలు కూడా వెలుగుతీసే పని అయితే చేస్తున్నారు. కానీ కారులో ఉన్నది బొడ్డు శ్రీధర, దాంతో పాటు వాళ్ళ కుటుంబ సభ్యులు అనేది కూడా ఆ పోలీసులుగా గుర్తించాల్సిన పరిస్థితి. ఏదైతే కూడా దాంట్లో ఎవరున్నది తెలియాల్సిన పరిస్థితి ఏర్పడింది. కానీ ఇదంతా కూడా అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని ఆ రెస్క్యూ ఆపరేషన్ చేసిన తర్వాతనే ఆ కారులో ఉన్నటువంటి డెడ్ బాడీల ఆధారంగా గుర్తించేందుకు కూడా పోలీసులు అయితే మాత్రం కూడా తీవ్రంగా చేస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పుడు కూడా పోలీసులు కానివచ్చు, అక్కడ ఉన్నటువంటి ఆ రెస్క్యూ సిబ్బంది కానివచ్చు, ఆ క్రైమ్ సిబ్బంది కూడా పూర్తిగా రెస్క్యూ చేసేందుకు తీవ్రంగా శ్రమిస్తున్న పరిస్థితి ఉంది. కానీ అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని ఎప్పటికప్పుడు కూడా సమీక్షిస్తూ కూడా అక్కడ ఉన్నటువంటి నందిగామ ఏసీపీ బాలకృష్ణ కావచ్చు వీళ్ళందరూ కూడా ఘటనా స్థలాన్ని చేరుకుని ఎప్పటికప్పుడు కూడా అక్కడ పరిస్థితిని చేస్తున్న పరిస్థితి ఉంది. కానీ ఈ ప్రమాదం చూసినట్లయితే మాత్రం ఒక్కసారిగా ఉన్నటువంటి స్థానికంగా టోల్ గేట్ సిబ్బంది కానీ చుట్టుపక్కల కూడా ఒక్కసారిగా విషాద వికారమైన ఘటన కనిపిస్తుంది. సుమారు గత 20 సంవత్సరాలు ఇలాంటి ప్రమాదం ఎప్పుడు చోటు చేసుకోలేదని చెప్పేసి కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తున్న పరిస్థితి ఉంది. కానీ ఇది ఇంకొక విధంగా చూస్తే ప్రమాదమా లేదా ఏమన్నా హత్యాయత్నమా అనేది కూడా తెలియాల్సిన పరిస్థితి ఉంది. అక్కడ ఉన్నటువంటి పరిస్థితి కానివచ్చు, లారీ బ్రేక్లు ఫెయిల్ అవ్వటము, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి పడిన తీరు కానివచ్చు, లారీ ఆ కార్లపై పూర్తిగా పడిపోవడం దానిపై కూడా పలు అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నట్లయితే మాత్రం కూడా ఆ పోలీసులు అయితే చెప్తున్న పరిస్థితి ఉంది. కానీ ఇది ప్రమాదమా లేకుంటే ఏదైనా హత్యాయత్నమా అనేది కూడా తెలియాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇతనిపై పెద్ద ఎత్తున కూడా క్రిమినల్ కేసులు వాదించేందుకు సీనియర్ మోస్ట్ న్యాయవాది కూడా ఇటు
పోలీసులు తెలుస్తున్నారు. దానివల్ల ఏదైనా క్రిమినల్ కేసు ఏదైనా వాయించే ప్రాణంలో కూడా ఇతనిపై కూడా హత్యాయత్నం జరిగింది అనేది కూడా కొన్ని అనుమానాలు అయితే దారితీస్తున్నాయని చెప్పేసి మాత్రం కూడా ఆ కొన్ని పోలీసులు ఆ కోణాలు కూడా విచారణ చేస్తున్న పరిస్థితి ఉంది. లారీ ఎవరు, లారీ డ్రైవర్ ఉన్నటువంటి పరిస్థితి ఏంటి, వీళ్ళకి సంబంధాలు ఉన్నాయా, దానిపై కూడా పోలీసులు అయితే మాత్రం కూడా ఆ ఎంక్వైరీ చేస్తున్న పరిస్థితి ఉంది. కానీ ఇప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి పరిస్థితి మాత్రం కూడా ఆ లోపల ఎవరైతే ఉన్నారనేది కూడా తెలియాలంటే మాత్రం లారీని రెస్క్యూ చేసిన తర్వాతనే ఆ కారుని బయటకు తీసిన తర్వాత చెప్తామని చెప్పేది మాత్రం కూడా ఆ పోలీసులు అయితే దీనిపై పోలీసులు ఎలాంటి స్పష్టత కూడా ఇవ్వని పరిస్థితి ఉంది. కానీ దీనిపై మాత్రం 3 బృందాలుగా విడివిడిగా ఒక్కొక్క కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్న పరిస్థితి ఉంది. లారీ డ్రైవర్ అయితే మాత్రం కూడా ముందు క్షేమ నందిగామ ప్రభుత్వ ఆసుపత్రి అక్కడి నుంచి కూడా మెరుగైన వైద్యం కోసం కూడా విజయవాడ తరలించిన పరిస్థితి ఉంది. దీంతో పాటు ఏదైతే ఈ ప్రమాదం చోటు చేస్తున్న పరిస్థితి ఏదైతే ఉందో ఆ ప్రాంతం మొత్తం కూడా సుమారు ఇటు విజయవాడ నుంచి హైదరాబాద్ వైపు వెళ్లే వాహనాలు పూర్తిగా కూడా నిలిచిపోయిన పరిస్థితి ఉంది. టోల్ గేట్ వద్ద కూడా భారీగా ట్రాఫిక్ జామ్ అయితే ఉంది. కూడా సుమారు 30 మంది పోలీసులు కూడా ఎప్పటికప్పుడు అటువంటి ట్రాఫిక్ కూడా క్లియర్ చేసిన పరిస్థితి ఉంది. కానీ అక్కడ పరిస్థితి మాత్రం ఒక హృదయ విదారక ఘటన అయితే కూడా కనిపిస్తున్నా ఉంది. ఆ కారును చూసినట్లయితే మాత్రం కూడా కారు ఎంత నుజ్జు అయిందో లారీ కింద పడిన మన విజువల్స్ లో కూడా స్పష్టంగా చూసినట్లయితే మాత్రం కూడా ఆ పూర్తిగా నుజ్జు అయిన పరిస్థితి ఉంది. దాంట్లో ఉన్నటువంటి ఏ ఒక్కరు కూడా బతికే అవకాశం లేనట్లుగా కూడా మనం చెప్పుకోవచ్చు. అంటే ఒక పక్క లారీలో ఓవర్లోడ్ సిమెంట్ ఫిల్ అయ్యి ఉన్నది, అదేవిధంగా దాని కింద బెంచ్ కార్ అంటే కూడా చాలా హైట్ తక్కువగా ఉండదు అన్నమాట. పూర్తిగా కూడా నుజ్జు అయిన పరిస్థితి ఉంది. అంటే ఈ ట్యాంక్ లోడ్ కానివచ్చు, దాని కింద కరెక్ట్ గా ఆ లారీ కూడా కరెక్ట్ గా ట్యాంక్ కింద పడిపోవడంతో కూడా దాంట్లో ఉన్నటువంటి ఎవరు కూడా గాయాలతైన బతికే అవకాశం ఉన్నది కానీ కూడా చెప్పే అవకాశం లేనట్లు కూడా స్థానికులు కానివచ్చు, పోలీసులు కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. కానీ ఈ ట్యాంకర్ తీస్తే అసలు దీంట్లో ఉన్నటువంటి ఎవరు వ్యక్తులపై కూడా ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉందని కూడా ఇటు పోలీసులు చెప్తున్నారని కూడా చెప్పుకోవచ్చు. సునీత, యశ్వంత్, ప్రధానంగా యాక్సిడెంట్ జరిగినప్పుడు లారీలో డ్రైవర్ మాత్రమే ఉన్నారా, క్లీనర్ కూడా ఉన్నారా? అసలు ఈ యాక్సిడెంట్ జరుగుతున్నప్పుడు మీరు చెప్తున్నట్లుగానే అనుమానాలు వ్యక్తమవుతున్న తీరును కూడా మనం చూస్తున్నాం. సో ఈ క్రమంలో లారీలో ఎవరెవరు ఉన్నారు వాళ్ళని కూడా అదుపులోకి తీసుకుని పోలీసులు ఎంక్వైరీ అనేది ఏదైనా కొనసాగిస్తున్నారా? అసలు పోలీసుల దర్యాప్తు ఎక్కడి వరకు వచ్చింది? రైట్, ఏదైతే ఈ ఘటన జరిగిన కొద్ది క్షణాల్లోనే టోల్ గేట్ సిబ్బంది ఎమ్మడే పోలీసులకు అయితే సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకునే లోపలనే లారీలో ఉన్నటువంటి ఆ డ్రైవర్ ని రెస్క్యూ చేసి స్థానికులు కానివచ్చు టోల్ గేట్ సిబ్బంది రెస్క్యూ చేసి అతన్ని ఎమ్మటే ఏదైతే టోల్ గేట్ సంబంధించినటువంటి 108 వెహికల్ ఏదైతే ఉండదో ఆ అంబులెన్స్ ద్వారానే నందిగామ ప్రభుత్వ తరలించారు. దానికి మెరుగైన వైద్యం కోసం కూడా నందిగామ నుంచి విజయవాడకి అదే అంబులెన్స్ లో కూడా తరలించిన పరిస్థితి ఉంది. కానీ లారీలో ప్రస్తుతానికి అయితే మాత్రం కూడా ఒకళ్ళే ఉన్నట్లుగా మన సమాచారం అందుతుంది. దాంట్లో ఎంతమంది ఉన్నారనేది కూడా డ్రైవర్ చెప్తేనే తెలిసే ప్రయత్నం అయితే ఉంది. పోలీసులు దీనిపై కూడా వివిధ రకాలుగా దర్యాప్తు చేస్తున్నారు. దీనిపై పోలీసులు కూడా ఎలాంటి బయటికి చెప్పలేని పరిస్థితి ఏర్పడుతుంది. అంటే ఇందులో ఒక 2 తెలుగు రాష్ట్రాలకు చెందినటువంటి లాయర్ ఉండడంతో కూడా దీన్ని ఆ సమాచారాన్ని గోప్యంగా పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేసిన పరిస్థితి ఉంది. ఎవరికి కూడా ఎలాంటి అనుమానాలు రాకుండా ఉండేలాగా, అదేవిధంగా పోలీసులు ఇన్వెస్టిగేషన్ ఎక్కడా కూడా బ్రేక్లు పడకుండా ఉండేలా, ఎవరిని అడ్డుకుంటే ఉండేలా కూడా దీనిపై కూడా పోలీసులు ఒక సైలెంట్ గా ఇన్వెస్టిగేషన్ అయితే ప్రారంభించారు. దీన్ని వాళ్ళకి లాయర్ పుట్టు పురాణాలు వాళ్ళకి ఏ కేసులు వాదిస్తున్నాడు, ఈ కేసులో ఎలాంటి కేసులు ఉన్నాయి, దాంట్లో పలు అనుమానాలు ఏమైనా ఉన్నాయో దానిపై కూడా ఆ పోలీసులు అయితే మాత్రం వివిధ రకాల కోణాల్లో కూడా ఆ దర్యాప్తు చేస్తారని చెప్పేసి మనకి సమాచారం అందుతుంది. దీనిపై కూడా ఇటు ఇంటెలిజెన్స్ అధికారులు కానివచ్చు, అదేవిధంగా వివిధ రకాల కోణాల్లో కూడా ఈ కేసులు అయితే కూడా చెప్తున్న పరిస్థితి. అన్నింటిలో కూడా చూసినట్టు మాత్రం క్రిమినల్ లాయర్ అవటం, అదేవిధంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి హైకోర్టు లాయర్ అవటం కూడా దీంట్లో కొంచెం మనం చెప్పదగ్గ విషయం అయితే ఉంది. దీంతో కూడా అతను వాదించే కేసుల వల్ల ఈ ప్రమాదం చోటు చేస్తుందా, లేకపోతే యాక్సిడెంటల్ గానే బ్రేక్లు ఫెయిల్ అయి జరిగింది అనేది కూడా కొంత అనుమానాలు అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. కానీ ఇంత ఘోర రోడ్డు ప్రమాదం జరగడం అనేది, అదేవిధంగా కంటైనింగ్ గా లారీ కార్ పై బోల్తా పడడం అనేది కూడా మనం చూసుకుంటే కొన్ని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. దీనిపై కూడా పోలీసులు దాంట్లో ఉన్న వాళ్ళు ముందు ఈ లాయర్ గారు హైకోర్టు లాయర్ ఉన్నారా లేరా అనేది కూడా కొన్ని అనుమానాలు అయితే ఉన్నాయి. ఆ కారులో ఉన్నటువంటి డెడ్ బాడీలు బయటకు తీస్తేనే దాంట్లో ఉన్న ఆ డెడ్ బాడీల ఆధారంగా కేసు ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది, దాని ద్వారానే ముందుకు వెళ్తాము, అప్పుడు దాకా మేమేమో చెప్పలేని పరిస్థితి ఉందని చెప్పేసి మాత్రం కూడా ఇటు పోలీసులు చెప్తున్న పరిస్థితి ఉంది. కానీ ఏదైతే కారు నెంబర్ ఆధారంగా ఇటు బొడ్డు శ్రీధర్ హైకోర్టు లాయర్ అని చెప్పేసి ఏదైతే ఆ పేర్లు బయటికి వచ్చాయో దీనిపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. అంటే ఒక్కసారిగా
ఇటు హైకోర్టు లాయర్ అవ్వడం, అదేవిధంగా బెంచ్ కారు అవ్వటము, ఒక్కసారి ఈ ప్రమాదం జరగడం, మూడు కూడా చూసుకున్నంత విధాలు చూసుకున్నది మాత్రం కూడా వీటి అనుమానాలు ఒక్కొక్కటిగా పెంపొందుతున్నాయి. దీంతోనే ఈ ప్రమాదానికి కారణాలు ఏంటనేపై కూడా పోలీసులు ఆధారం చేస్తున్నారు. దీనికి ఆధారంగా ప్రధానంగా ఇప్పటికైతే మాత్రం కూడా మెయిన్ ఆ లారీ డ్రైవరే దీంట్లో ప్రధానంగా సాక్షిగా చెప్పే ప్రయత్నం ఉంది. లారీ డ్రైవర్ ఏం చెప్తాడో అనేది పెద్ద విషమంగా ఉంది. లారీ డ్రైవర్ ఏం చెప్తాడో దాని ఆధారంగానే కేసు అయితే ముందుకెళ్లే అవకాశం ఉంది. అంటే కారులో ఎవరైతే ఉన్నారో నలుగురు కూడా మృతి చెందినట్లుగా ఇప్పటికే పోలీసులు అయితే మనకు చెప్తున్న పరిస్థితి ఉంది. కానీ ఇప్పుడు క్షేమంగా ఉన్నది మాత్రం కూడా కొంత గాయాలయ్యి ఆ లారీ డ్రైవర్ మాత్రమే ప్రధానంగా ఉన్నారు. లారీ డ్రైవర్ ఇది బ్రేకులు ఫెయిల్ అయ్యాయి అని చెప్పేసి మాత్రం కూడా స్థానికులు చెప్తున్న పరిస్థితి ఉంది. కానీ కారులో ఉన్న వాళ్ళు ఈ చనిపోయారు. కానీ ఈ కేసులో మరికొన్ని విషయాలు వెలుగులోకి రావాలి, పోలీసులు దర్యాప్తుకి ముందుకు వెళ్లాలంటే మాత్రం కూడా దీంట్లో లారీ డ్రైవర్ చెప్పే కీలకమైన విషయాలే ఈ కేసులో కీలకంగా మారే అవకాశం ఉంది. లారీ డ్రైవరు అక్కడ హాస్పిటల్ చికిత్స పొందుతున్న పరిస్థితి ఉంది. అతను చికిత్స పొందిన అనంతరం తను నోరు తెరిచి ఏమైతే చెప్తాడో దాని ఆధారంగానే పోలీసులు అయితే మాత్రం కూడా ఈ ఇన్వెస్టిగేషన్ చేసే అవకాశం ఉంది. ఈ కేసులో అనుమానాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి కూడా ఒక ఫుల్ స్టాప్ దొరికే అవకాశం అయితే ఉందని కూడా చెప్పుకోవచ్చు సునీత. కానీ ఇదంతటికి కారణం ఏదైతే ఉందో ముందు ప్రధానంగా ఇటు కారులో ఉన్నటువంటి డెడ్ బాడీలు తీసి వాళ్ళు ఎవరనేది పోలీసులు ముందు గుర్తించాలి. దాని తర్వాత ఈ కేసులో బలమైనది ఏదైతే అనేది అనుమానాలు ఏవైతే వ్యక్తమవుతున్నాయో దానికి బలం చేకూరే అవకాశం అయితే ఉంది. మనం అనుకున్నట్లుగా బొడ్డు శ్రీధర్, హైకోర్టు లాయర్ ఫ్యామిలీ అయితే ఉంటే కనుక అనుమానాలు కొంచెం పెరిగే అవకాశం ఉంది. అదే లేదా బొడ్డు శ్రీధర్ సంబంధించినటువంటి ఫ్రెండ్స్ కి ఏమైనా కారు ఇచ్చి వాళ్ళు ఏమైనా ముందుకే బంధువులు వెళ్లే అవకాశం అయితే ఉందో దాంట్లో మరికొన్ని అనుమానాలు వచ్చే అవకాశం ఉంది. కానీ వీటన్నిటికీ తెలియాలంటే ముందు కారులో ఉన్నటువంటి డెడ్ బాడీలు ఎవరనేది తెలియాల్సిన పరిస్థితి ఉంది. దాంతో పాటుగా ఈ లారీ డ్రైవర్ ఏదైతే ఉన్నాడో ఇతను చెప్పే విషయాలే ఈ ప్రమాదానికి కానివచ్చు ఈ కేసులో కూడా కీలకంగా మారే అవకాశం ఉన్నట్లుగా ఇటు పోలీసుల దగ్గర నుంచి వస్తున్న విషయాలను కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే యశ్వంత్, క్షతగాత్రుల పరిస్థితి ఏంటి? హాస్పిటల్లో వారి సిచ్యువేషన్ ఏ రకంగా ఉంది? అసలు ముందు ఏదైతే క్షతగాత్రులు లారీ డ్రైవర్ ఒక్కనే ప్రధానంగా ముందు మనకి ఇక్కడ హాస్పిటల్ తరలించారు. కానీ కారులో ఎవరున్నారనేది మాత్రం చూస్తున్నది మాత్రం నలుగురు ఉన్నట్లుగా అయితే మాత్రం చెప్తున్నారు. ఆ నలుగురు తీసేందుకు కూడా లారీని ముందు కారు పై నుంచి తీస్తేనే దాంట్లో ఉన్న నలుగురిని కూడా బయటకు తీసే అవకాశం ఉంది. కాబట్టి ముందు లారీని ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి ఏదైతే క్రెయిన్ ద్వారా కూడా రెస్క్యూ చేసి లారీని తీసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. దాంతో కూడా ఆ లారీ తీసిన తర్వాత కారులో వారు మరణించారా లేదా అన్న స్వనోపుతో ఉన్నారా అని కూడా గుర్తిస్తారు. దాని తర్వాత వాళ్ళందరినీ కూడా నందిగామ ప్రభుత్వ ఆసుపత్రి తరలించి వాళ్ళకి చికిత్స అందిస్తారు. అంటే ఏమైనా మృత్యువాత చెందకుండా ఉంటే కనుక వాళ్ళకి చికిత్స అందిస్తారు. లేదంటే కనుక నందిగామ ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్ట్ మార్టం నిర్వహించే అవకాశం ఉన్నట్లు కూడా మనకు తెలుస్తుంది సునీత. రైట్, థ్యాంక్ యూ యశ్వంత్.